నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ మమతా బెనర్జీ ఆమె ముఖ్యమంత్రి కంటే ముందు సింగూర్ కోసమని ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భం మనకు తెలుసు. ఈ నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్ట్రైక్‌కి దిగడానికి, ధర్నాకి దిగడానికి మళ్ళీ సిద్ధపడింది. ఇవాళ నుంచి అది మొదలవుతుందని తెలుస్తోంది. దేని గురించి అనంటే ఎస్ఐఆర్ గురించి. ఇప్పటికే సుప్రీం కోర్ట్ చెప్పింది. అన్ని కోర్టులు అందరూ కూడా ఇది మీరు ఆపడానికి వీల్లేదని చెప్పారు. సిట్లేశారు. కొత్త ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి ఎన్నిసార్లు మాట్లాడినా ఆమెకున్నటువంటి ఆ పర్టికులర్ జిద్ అంటారా, దాన్ని ఏమంటారు, ఒక రకంగా చెప్పాలి మొండి పట్టుదలతోటి ఎస్ఐఆర్ఏ తన ఆయువు పట్టు అన్నట్టుగా ఎలక్షన్స్ లో బిహేవ్ చేస్తున్నటువంటి విధానాన్ని ఎలా చూడాలి? సాయి గారు, ఫస్ట్ ఫేజ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఎస్ఐఆర్ దాని గురించి చేసినప్పుడు 60 లక్షల మందిని రోల్స్ నుంచి తీసేశారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, అది కాకుండా పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారు. అంటే చనిపోయిన వాళ్ళు ఆ స్టేట్ నుంచి బయటకు వెళ్ళినారు, లేకుంటే ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్ళిన వాళ్ళు. మూడవది డూప్లికేట్ ఓటర్స్, అంటే మీకు మోర్ దెన్ వన్ ప్లేస్లో మీకు కార్డులు ఉన్నాయి, ఎలక్షన్ కార్డ్స్. ఇది చాలా క్లియర్ సార్. ఇది జరిగిన తర్వాత లిస్ట్ పబ్లిష్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పారు ఎవరెవరి పేర్లు తీసేశారు మీరు వాళ్ళ లిస్ట్ పబ్లిష్ చేయండి. ప్రతి బూత్, అంటే ఆ బూత్ మీరు ఏ బూత్లో ఓట్ చేస్తారో ఆ బూత్లో ప్రింట్అవుట్ తీసి గోడ మీద అంటించండి. ఎందుకంటే అందరికీ డిజిటల్ యాక్సెస్ ఉండకపోవచ్చు, అందరు పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ చేయలేరు. సరే అని చెప్పేది ఇది బీహార్లో కూడా జరిగింది సాయి గారు. పెట్టారు. పెట్టిన తర్వాత ఏం చేయాలి సాయి గారు? ద లాజిక్ ఈస్ వీళ్ళ ప్రతి పొలిటికల్ పార్టీకి BLA ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్. వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర వెళ్ళి కాదండి ఈ పేరులో ఉన్న మనిషి ఇంకా బతుకున్నాడు, నేను ఆయన తీసుకొస్తాను, మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇస్తాను, కొత్త ఫామ్ ఒకటి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చేసి ఫామ్ 6 ఫిలప్ చేసి ఇచ్చేసి మీరు యూ కెన్ క్యారీ ఆన్, ఆ ప్రూఫ్తో సహా ఇస్తే అప్పుడు తప్పైందని చెప్పి వాళ్ళు కరెక్షన్ చేసుకుంటారు. మమతా బెనర్జీ ఇప్పుడు ఎస్ప్లెనేడ్ వెళ్ళి మళ్ళీ కూర్చుంది. మీరు చెప్పినట్టు సింగూరు తర్వాత నెక్స్ట్ టైం ఇదే ఫాస్ట్. దీంట్లో ఆమె సుప్రీంకోర్టు నేను చెప్పట్లేదు చూడు, చాలా కేర్ఫుల్ ఉంది ఆమె. ఆమె ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ తిడుతుంది. ఎలక్షన్ కమిషన్ తీసేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాదు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జెస్, మున్సిపల్ కోర్ట్ జడ్జెస్ వీళ్ళని ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అన్ని స్టేట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తున్నారు. 66 లక్షల మంది లిస్ట్ చెక్ చేస్తున్నారు సాయి గారు. దీస్ ఆర్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ అంటారు. కరెక్ట్. నేను దాని లాస్ట్ టైం బహుశా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక లాజికల్ డిస్క్రిపెన్సీ ఏమొచ్చిందంటే ఒక మనిషికి 1 పర్సన్ ఆయనకి 423 పిల్లలు ఉండనట. 423 పిల్లలు వాళ్ళ కొడుకు కూతురు అన్నారంట. వాళ్ళందరూ ఈయన పేరు తీసుకున్నారు, ఈయన పేరు ఈయన అడ్రస్. సో న్యాచురలీ దట్ ఇస్ అ లాజికల్ డిస్క్రిపెన్సీ. అదే ఎట్లా జరుగుతుంది? ఒక మనిషికి 400 పిల్లలు ఎట్లుంటారు? ఇంకోటికి 15 సంవత్సరాలు కాగానే ఒక అబ్బాయి పుట్టారంట. ఇంకోరికి 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు కాగానే గ్రాండ్ చైల్డ్ కూడా వచ్చేసారంట, వాళ్ళకి గ్రాండ్ ఫాదర్ అయిపోయారంట. లాజికల్ డిస్క్రిపెన్సీ సాయి గారు. పేర్లు, మీ అమ్మగారి పేరు మీ నాన్నగారి పేరు మీ సర్టిఫికెట్తో మ్యాచ్ కావట్లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ప్రాబ్లం అనేది. సార్ ఆ సర్టిఫికేట్ వాళ్ళు రాసినప్పుడు తప్పు రాశారు, మేము కరెక్ట్ చేసి తీసుకొస్తాం. దెన్ డూ ఇట్. ఇదే జడ్జెస్ అడుగుతున్నారు. ఇప్పుడు తీసిన 66 లక్షలు సాయి గారు టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఎలక్షన్ టైం దాకా నడుస్తుంది. నామినేషన్ ఫామ్స్ ఫైల్ చేసే డేట్ దాకా బహుశా ఈ ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా కొన్ని జడ్జెస్ తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆలోచించండి సాయి గారు, జడ్జెస్ వాళ్ళ రెగ్యులర్ పని పక్కన పెట్టి ఇది ఫుల్ టైం చేస్తున్నారు సాయి గారు. కోర్టులో వర్క్ అంతా ఆగిపోయింది. అంటే సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ 66 లక్షలలో సాయి గారు ఆల్మోస్ట్ 6 లక్షల మంది లిస్ట్ నుంచి తీసేశారు ఆల్రెడీ. ఆ జడ్జెస్ కూడా అన్నారు వీరు దే ఆర్ నాట్ ఎలిజిబుల్, సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే ప్రాజనీ మ్యాపింగ్ ఒకటి నడుస్తుంది. అంటే మీరు అమ్మగారికి నాన్నగారికి మీరే పుట్టారా లేదా ఇంకోరు పుట్టారా అని చెప్పి అది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. చాలామంది వాళ్ళ అమ్మగారు నాన్నగారి పేరు కాదు, వాళ్ళు సర్టిఫికెట్లో ఉన్న పేరు ఒకటి, వాళ్ళు ఇచ్చిన పేరు ఒకటి, వాళ్ళ పేరు కూడా ఒకటి, వాళ్ళ వైఫ్ పేరు ఇంకోటి పెట్టారు. ఇట్లాంటి లాజికల్ డిస్క్రిపెన్సీస్ చాలా ఉంది. దాన్ని ఫిజికల్గా చెక్ చేయాల్సి వస్తుంది. దానికి జడ్జెస్ని పెట్టారు. మమతా బెనర్జీ ఇప్పుడు ఏమంటుందంటే చనిపోయిన వాళ్ళని పెట్టారు, నేను 6 మందిని తీసుకొచ్చాను చెప్పి. 6 మంది ఫామ్ ఫిలప్ చేయండి అమ్మా. మీ వీళ్ళు నిద్రపోతున్నారా BLA వాళ్ళు? గో ఫిలప్ ద ఫామ్ అండ్ బీ డన్ విత్ ఇట్. అది చేయకుండా నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, నేను ఫాస్ట్ అండ్ టు డెత్ పోతాను, చేయండి, నో ప్రాబ్లం. మీకు భయం ఏంటి? గుజరాత్లో 2,38,00,000 మందిని ఓటర్ లిస్ట్ని తీసేశారు సాయి గారు. ఇప్పుడే మొన్న SIR ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు 2 కోట్ల మందిని. ఇక్కడ 60 లక్షలు కూడా కాలేదు. ఇక్కడ అప్పుడే ఏడుస్తున్నామే. బీహార్ వాళ్ళు ఏడ్చారా? గుజరాత్ వాళ్ళు ఏడ్చారా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు సర్ప్రైజింగ్లీ. నేను అనుకున్నాను కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు, వెళ్ళి మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అది ఇస్తుంది, కానీ వాళ్ళు కూడా చేయలేదు. మమతా బెనర్జీ డ్రామా అంటే ఈ కోర్ ఓట్ బ్యాంక్, ఆమె ఇల్లీగల్ ఓట్ బ్యాంక్ చూడండి సాయి గారు, ఆ ఓట్ బ్యాంక్ ఇంపాక్ట్ అయిపోయింది. దానికోసం చూడండి మీరు కాంగ్రెస్ వాళ్ళు కనిపించట్లేదు, దీంట్లో కమ్యూనిస్ట్ వాళ్ళు కూర్చుంటలేదు ధర్నా మీద.
మమతా బెనర్జీ కూర్చుంటుంది, ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఇల్లీగల్ బంగ్లాదేశీ ఓటర్లు వీళ్ళని తీసేస్తే లిస్ట్ నుంచి 68 నుంచి మీరు 70 లక్షలు లేకుంటే 80, ఫైనల్ ఐ థింక్ ఆల్మోస్ట్ 85 lakhs దాకా వస్తుంది సాయి గారు. విన్నింగ్ లూజింగ్ మార్జిన్ లాస్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 25,000 ఓట్లు, 25,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా. ఇప్పుడు ఈ నంబర్ వస్తే సాయి గారు 88 లక్షలు, 215 సీట్స్లో మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ లాస్ట్ టైం కలిసి 215 సీట్లలో మినిమం 130 నుంచి 140 స్థానాల్లో టీఎంసీకి ఇంపాక్ట్ ఉండబోతుంది. అది మమతా బెనర్జీ టెన్షన్. దానికోసం ఆమె వెళ్ళి ధర్నాలు డ్రామాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.